మద్యం కుంభకోణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పెద్దనాన్న కుమారుడు అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. మద్యం ముడుపుల సొమ్మును విదేశాలకు తరలించేందుకు ఈ కంపెనీలను వాడుకున్నారని అనుమానిస్తున్నారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఈ సోదాలు చేపట్టారు. చెన్నైలోని మైలాపురం, టీ నగర్, పెరుంగుడి, అరప్పకొట్టాయ్, హైదరాబాద్లోని కొండాపూర్లో అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, చెన్నై అల్వార్పేట్, ఇజంబక్కంలోని అనిల్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు జరిగాయి. మొత్తం 10 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ కు అత్యంత సన్నిహితులు, ఆయన తరపున ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే వారి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. షీలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ట్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల కార్యాలయాల్లోనూ సిట్ సోదాలు జరిపింది. షీలో ఇన్ఫ్రా వెంచర్స్ ఎల్ఎల్పీని 2020 జనవరిలో, ఇండోరాక్స్ ఎల్ఎల్పీని 2023 మే నెలలో అనిల్ రెడ్డి ఏర్పాటు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాకే చాలా కంపెనీలు ఏర్పాటయ్యాయని గుర్తించారు. ఈ కంపెనీలో సోదాలు జరిపిన సిట్ అధికారులు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సిట్ అనుమానిస్తోంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టరీల నుంచి ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి వైఎస్ అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ద్వారా జగన్ కి చేర్చేవారని సిట్ భావిస్తోంది. రిమాండ్ రిపోర్ట్లోనూ సిట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది. అనిల్ రెడ్డి పిఏ దేవరాజ్ను ఇటీవల విచారించింది. ఈ క్రమంలోనే సంబంధిత కంపెనీల్లో సోదాలు చేపట్టింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, ఈ మధ్య కుంభకోణం సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందన్న చెప్పుకోవాలి. ఈ లిక్కర్ స్కామ్ పైన ప్రభుత్వం ఏదైతే సిట్ దర్యాప్తు బృందం దూకుడుగా వెళ్తోంది. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి కి సంబంధించినటువంటి కంపెనీల్లో, అలాగే నివాసాల్లో కూడా సిట్ అధికారులు సోదాలు చేశారు. అయితే తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకి సంబంధించినటువంటి మైలాపూరు, టీ నగర్, పెరుంగుడి తో పాటుగా హైదరాబాద్ లోని కొన్ని కొండాపూర్ లో ఉన్నటువంటి అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లోని తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. అలాగే మద్యం ముడుపుల సొమ్ముని ఈ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించేందుకే ఈ సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తనిఖీల్లో భాగంగా సిట్ అధికారులు ఆయా కంపెనీల నుంచి కొన్ని కీలకమైనటువంటి హార్డ్ డిస్క్ డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏదైతే మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ప్రారంభమైన సోదాలు రాత్రి 10:30 వరకు కూడా కొనసాగాయి. మద్యం కుంభకోణం కేసులో జగన్ కి అత్యంత సన్నిహితులు, పార్టీ నేతలు, మాజీ మంత్రులు, కొంతమంది ఇళ్లలో కూడా సిట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపుగా గత 3 రోజుల నుంచి కూడా సిట్ అధికారులు దూకుడుగా వెళ్తున్నారు. అనేక ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు చేయడంలో భాగంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సంబంధించి సన్నిహితులుగా ఉన్నటువంటి అందరి ఇళ్లలో కూడా సోదాలు అనేవి, అలాగే మద్యం కుంభకోణానికి సంబంధం ఉన్నటువంటి వారందరి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే సిట్ స్వాధీనం చేసుకుంది. ఎక్కడి నుంచి అయితే షెల్ కంపెనీలకు బదలాయించారో మద్యం ముడుపులు అనేవి, వాటిలన్నిటికీ సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించడంతో పాటుగా ఆయా కంపెనీస్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి కూడా
స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిట్ మరింత దూకుడుగా వెళ్తోంది. 3వ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసిన తర్వాత కొన్ని ఆధారాలతో సహా కోర్టుకి ఫైల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా సిట్ దర్యాప్తు బృందం అయితే దూకుడుగా వెళ్తుందని చెప్పాలి. ఇక ఏవైతే తనిఖీలు చేస్తున్నటువంటి కొన్ని సోదాల్లో బయటపడినటువంటి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే మిగిలిన అందరికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగా వారి ఫోన్ లో ఉన్నటువంటి డేటా ఆధారంగా కూడా ఈ తనిఖీలు అనేవి ముమ్మరంగా చేపడుతూ ఉన్నారు శివాని. రైట్, థ్యాంక్ యూ కాంతి.